ద లార్డ్. నేను మీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. నేను మీకు తోడై ఉన్నాడు అనేది స్వయంగా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు నూతన నిబంధనలో కూడా మనకు సెలవిచ్చారు. ఆ మాటను కనుక మనం పరిశీలనగా చూసినట్టయితే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా ఆయన నీకు తోడుగా ఉంటే జరిగేటువంటి మేలేంటంటే, మొదట ఒక ఉదాహరణ మీ ముందు పెడతాను. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రము చీల్చబడింది. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు కాబట్టి అరణ్యంలో వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని భుజించారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు కాబట్టి ఎరికో గోడలు కూల్చబడ్డాయి, యోర్దాను నది చీల్చబడింది. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎటువంటి కఠినమైన స్థితిగతుల మధ్య ఉన్నా, ఆయన నీతో కూడా ఉంటే అరణ్యంలో కూడా నువ్వు ఆశీర్వాదాలు అనుభవిస్తావు. ఆయన నీతో ఉన్నాడని మాటిచ్చాడు, ఆయన నీతో ఉంటాడు.